నెక్స్ట్ స్లైడ్. అలాగే లిమిటెడ్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఓకే. నెక్స్ట్ ఇది చూడండి, స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అంటే మన డేటా ఇన్కమ్ ట్యాక్స్ కి వాళ్ళు ఆ పర్టికులర్ ఏజెన్సీ వెళ్ళిపోతుంది డేటా. ఏం డేటా అంటే ఇక్కడ ఇందాక అనుకున్నట్టుగానే క్యాష్ పేమెంట్ ఎక్సీడింగ్ 10 lakhs ఆర్బీఐ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ బాండ్స్ కొన్నప్పుడు వెళ్ళిపోతుంది డేటా, వాళ్ళు పంపిస్తారు ఇన్కమ్ ట్యాక్స్ కి. అట్లాగే పోస్ట్ ఆఫీస్ డీడీసీ 10 lakhs నుంచి తీసుకున్న, బ్యాంకింగ్ కంపెనీలో 50 lakhs ఇందాక అనుకున్నాం క్యాష్ విత్డ్రాయల్ చేసినా కూడా, 10 lakhs మించి సేవింగ్స్ అకౌంట్ లో డిపాజిట్ చేసిన, నెక్స్ట్ 1 lakh మించి ఏమన్నా కొన్నా కూడా క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసిన, ఇవన్నీ మేము ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చేస్తేనే వెళ్ళేది. ఆల్రెడీ అందరికీ లింక్ అయిపోయినాయి, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ లింక్ అయిపోయినాయి. ఎలా అయిపోయినాయండి అడగండి. ఏమండి ఇక్కడ ఆధార్ పాన్ లింక్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది ఎలా తెలుస్తుంది మాకు లింక్ అయిందా? అది చెప్తున్నాడు, సందీప్ చెప్తున్నాడు, ఎవరు లేరు. లాస్ట్ ఇయర్ రిటర్న్ ఫైల్ చేశారు అంటే లింక్ అయినట్టే, డౌట్ లేదు. అవునండి, మహేష్ జాజు ఆధార్ కార్డు, మహేష్ జాజు పాన్ కార్డు లింక్ అయింది, అయిపోయింది. మహేష్ జాజు హెచ్ఎఫ్ ఆధార్ కార్డు లేదు కదండి. దానికి కూడా ఉంటుంది కదా, దానికి కూడా మీ కర్త ఆధార్ లింక్ అవుతుంది. అక్కడ కర్త ఆధార్తో లింక్ చేసేస్తారా? కర్త ఆధార్తో లింక్ అవుతుంది. దానికి సపరేట్ పాన్ ఉంది కదా హెచ్ఎఫ్ కి, దానికి లింక్ అవుతుంది. వెళ్ళిపోయినాయా? వెళ్ళిపోయినా అన్ని వెళ్ళిపోయి. నెక్స్ట్ స్లైడ్. అలా కాదండి, ఇవన్నీ ఇప్పుడు మాకు అర్థం అవుతున్నాయి. నేను చెప్పిన క్వశ్చన్స్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మాకు చిన్నప్పుడు ఏదో సిండికేట్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసామండి. మా స్కూల్ బాపా స్కూల్ జయరామ్ ప్రసాద్ గారు ఒక తీసుకెళ్ళి, ఇప్పుడు ఆ బ్యాంక్ ఎక్కడ ఉంది, ఆ అకౌంట్ ఎక్కడ ఉంది మాకు తెలీదు, అది కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది వాళ్ళకి. ఆ బ్యాంక్ అకౌంట్ లో మీరు ఓపెన్ చేసినప్పుడు మీ పాన్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, వెళ్ళిపోతుంది అకౌంట్, వెళ్ళిపోతుంది అకౌంట్ నెంబర్. మేము ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాం అండి, టిప్సీ టాప్స్ అన్ని స్పాన్సర్ చేయమంటున్నాం. అవి కూడా వెళ్తాయి. టిప్సీ టాప్స్ అన్ని స్పాన్సర్ చేయమంటారు. ఎక్కడైతే మీ పాన్ నెంబర్ ఇచ్చారో, ఆధార్ నెంబర్ ఇచ్చారో, అక్కడ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవ్వట్లేదు కదండి. ఇవ్వకుండా వెళ్ళలేరు కదా, మీరు ఎక్కడికి వెళ్తారు ఇవ్వకుండా? లింక్ అయిపోతుందా? డెఫినెట్ గా వీసా కోసం ఇవ్వాలి కదా. నెక్స్ట్ అది రామచంద్ర గారు కొంచెం మా డౌట్ క్లారిఫై చేయండి. చెప్పండి. ఇప్పుడు మేము ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాం అండి, ఎవరో కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేశారు, అది కూడా వెళ్ళిపోతుందా? మీరు ఇవ్వాలి కదా సార్, మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వకుండా వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్లరు కదా. పాస్పోర్ట్ ఒకటిగా ఇచ్చేది మేము, అదే వెళ్ళిపోతుందా? వాళ్ళ కంపెనీ స్పాన్సర్ చేశారు కదా, వాళ్ళ దగ్గర నుంచి డేటా వెళ్తుంది, ఇంత ఖర్చు పెట్టారు కంపెనీ. నెక్స్ట్ ఇది చూడండి, క్యాష్ ట్రాన్సాక్షన్స్, డొనేషన్స్. మనం పొలిటికల్ పార్టీకి 2000 రూపాయలు మించి ఇచ్చితే ఇవ్వకూడదు. మనం క్యాష్ ఇచ్చామనుకోండి, అది అలౌ చేయరు అనమాట. అట్లాగే పేమెంట్ ఇన్ క్యాష్ 10,000 రూపాయల మించి మనం పేమెంట్ చేయకూడదు, ఎక్స్పెండిచర్. అట్లాగే నెక్స్ట్ 80 GGB అని, అవి 0, నో డిడక్షన్ అలౌడ్, అవి వాటికి ఇస్తే కనుక. నెక్స్ట్ 10,000 నుంచి క్యాష్ పే చేయకూడదు. పొలిటికల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తుంటాం మనం, అది కూడా 10,000 నుంచి క్యాష్ పే చేయకూడదు, బ్యాంక్ ద్వారానే పే చేయాలి. అట్లాగే మీకు 20,000 నుంచి క్యాష్ లోన్ తీసుకోకూడదు, లోన్ రీపే చేయకూడదు, బ్యాంక్ ద్వారానే తీసుకోవాలి, బ్యాంక్ ఛానల్లోనే పే చేయాలి. అట్లాగే క్యాష్ రిసీవ్డ్ ఫర్ ట్రాన్సాక్షన్స్ 2 lakhs మించి. ఇప్పుడు నరేష్ గారు ఉన్నారనుకోండి, నరేష్ గారి దగ్గరికి నేను వెళ్ళాను, నాకు కావాల్సినవి కొనుక్కున్నాను, 2 lakhs వరకు క్యాష్ ఇవ్వచ్చు ఆయనకి. నేను ఐటమ్ కొనుక్కున్నాను కదా, ఆయన 2 lakhs మించి క్యాష్ యాక్సెప్ట్ చేయకూడదు, ఆయనకి ఇబ్బంది. నేను ఇవ్వచ్చు, నేను 3 lakhs కూడా ఇవ్వచ్చు, కానీ ఆయన యాక్సెప్ట్ చేయకూడదు. 2 lakhs వరకు ఆయన యాక్సెప్ట్ చేయొచ్చు. ఏదైనా జ్యువెలరీ కొన్నాం, సిల్వర్ ఆర్టికల్స్ కొన్నాం, 2 lakhs వరకు క్యాష్. 2 lakhs దాటితే 2 lakhs per year per day? Per transaction. Per transaction. Per day. సార్ ఏం సార్? పెర్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. నెక్స్ట్ 44AD టర్న్ ఓవర్ బట్టి బేస్ చేసి ఉంటుందండి. టర్న్ ఓవర్ మీరు 40 lakhs మించి టర్న్ ఓవర్, ఇప్పుడు 1 crore, బ్యాంకింగ్ ఛానల్లో చేస్తే 6% ఇన్కమ్ అడ్మిట్ చేస్తే సరిపోతుంది. అలా అదర్ దాన్ బ్యాంక్ అంటే మీ సేల్ ప్రాఫిట్స్ అంతా కూడా బ్యాంక్లో వచ్చినాయి అనుకోండి, నెట్ ఇన్కమ్ 6% చూపించి రిటర్న్ వేసేయచ్చు మనం. అదే క్యాష్ ద్వారా వచ్చింది అనుకోండి, 8% ఇన్కమ్ ఆఫర్ చేయాలి. అంటే నీడ్ నాట్ టు మెయింటైన్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్, మెయింటైన్ చేయకుండా కానీ 8% ప్రాఫిట్ అడ్మిట్ చేసి చేసుకోవచ్చు. అది 2 crores వరకే, 2 crores దాటే కంపల్సరీ ఆడిట్. అట్లాగే లాస్ట్ 2 crores చూపించి చూడండి, నేను ప్రీవియస్ లాస్ట్ వన్, నాకు 2 crores ఇన్కమ్ వచ్చిందని దానికి అకౌంట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం, అయితే 16 లక్షలు కడితే సరిపోద్దా?
అదే చెప్పేది. అదే. సపరేట్ గా 66 లక్షలు కట్టాల్సిన అవసరం బుక్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదండి. అదే చెప్పేది నేను. బుక్స్ మెయింటైన్ చేయక్కర్లా. అది కాదు సార్, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే చెప్పండి. 2 కోట్ల రూపాయలు నాకు వచ్చింది బై ఎక్స్చేంజ్ అది హెచ్డిఎఫ్ లోని, మేము ఏం బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయలేదు, క్యాష్ వచ్చిందని చెప్పేసి 8% మీకు ఒక బిజినెస్ ఉన్నాయా, ఎన్ని బిజినెస్ ఉన్నాయి చూసుకోవాలి మళ్ళీ. అది చెప్పారా? అది చెప్పాలి. ఇది చూడండి, మేము అసలు బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయట్లేదు కదండి. లాస్ట్ వన్ చూడండి. లాస్ట్ వన్ మనకి తెలియకుండానే మన సేవింగ్స్ అకౌంట్ లో డెబిట్ అయిపోతున్నాయి డబ్బులు. ఆ TDS 2% క్యాష్ విత్డ్రా చేసినప్పుడు డెబిట్ అయిపోతున్నాయి. చూడండి ఇక్కడ ఈ లాస్ట్ పాయింట్. బ్యాంక్ లో 3 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారండి? ఈ TDS నుంచి మిమ్మల్ని సేవ్ చేయడానికి. మనం ఇవ్వకపోతే ఆ పేనల్ TDS 5% పడిపోద్ది. అక్కడ TDS డిడక్ట్ చేసి మీ సేవింగ్స్ అకౌంట్ లో డబ్బులు మీకు వెళ్ళిపోతాయి. అది TDS కింద వెళ్ళిపోతుంది. మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో 26 years లో కనబడుతుంది. మనం రిటర్న్ ఫైల్ చేసినప్పుడు దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. బ్యాంకరు ఆ 1 crore లిమిట్ దాటి కరెంట్ అకౌంట్ అయితే, అదే సేవింగ్స్ అకౌంట్ అయితే 20 lakhs దాటి మీరు క్యాష్ విత్డ్రా చేస్తే 2% TDS చేస్తున్నారు వాళ్ళు. ఆ బ్యాంకర్ అది చూసుకోండి జాగ్రత్తగా. అదే పీనల్ రేట్ ఆఫ్ TDS కూడా ఉంది 5%. ఓకే, ఇది కొంచెం మొత్తానికి ఇవాళ ఒక మంచి పాయింట్ తెలిసింది సార్. మేమైతే ఇంకా 2 కోట్ల ప్రాఫిట్ చూపించుకోవచ్చు, ఇంకా 16 లక్షలు కట్టేసేసి వెళ్ళిపోవచ్చు హాయిగా. నైస్ నైస్. ఏంటి నాగేశ్వర గారు, ఏంజల్ ఇన్వెస్టెడ్ ఏది ఏం కాదు, అక్కడ ఏ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదన్నారుగా. క్రాస్ ప్రాఫిట్ ఏంటి, 2 కోట్ల రూపాయలు రిసిప్ట్ వచ్చిందని చూపిస్తాం. జాజీ గారు, ఇందాక మీరు అడిగిన పాయింట్స్ ఇక్కడ వచ్చినాయి చూడండి. ఏమండి, ఇప్పుడు ఇక్కడ ఆధార్ లింక్ పాన్ అని చెప్పారుగా, 30 జూన్తో అయిపోయిందండి. 30 జూన్తో మీరు ఆధార్ పాన్ లింక్ అవ్వని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ పాన్ కూడా డీయాక్టివేట్ అయిపోయింది. మళ్ళీ డబ్బులు కడితే కానీ యాక్టివేట్ అవ్వదు అది. అట్లా ఇక్కడ ఇందాక మీరు అడిగారు HUF అని. 5th పాయింట్ చూడండి. ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ HUF ఇన్ ఆర్డర్ టు అవైల్ హయ్యర్ నిల్ ట్యాక్స్ స్లాబ్స్. మన ఇంట్లో 8 మంది ఉంటే 8 మంది రిటర్న్ వేసాం అనుకోండి, ఎగ్జామ్షన్ వస్తుంది మనకి. దగ్గర 50 లక్షల దాకా ట్యాక్స్ కట్టకుండా మన ఇన్కమ్ ని అలా డిస్ట్రిబ్యూట్ చేసి బయటికి పడవచ్చు. 50 లక్షలు వైట్ చేసుకోవచ్చు ఎవ్రీ ఇయర్. ఆ విధంగా మన రిటర్న్స్ వేయటం అనేది ఇంపార్టెంట్ అండి. అలాగే నెక్స్ట్ చూడండి, వైల్ పేయింగ్ చలాన్ మన రామచంద్ర గారికి ఫుల్ సెషన్ ఇవ్వాల్సింది. పాన్ విత్ లేటెస్ట్ కమ్యూనికేషన్. ఇందాక అనుకున్నాం కదా సార్, చెప్పాను కదా, లేటెస్ట్ కమ్యూనికేషన్ అడ్రస్ ఇవ్వాలండి పాన్ మనం రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు. ఈ మెయిల్ చూడండి, D పాయింట్ చూడండి. చెక్ ద ఈమెయిల్, వెరిఫై ఇఫ్ ఎనీ ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఈజ్ రిసీవ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ డైలీ రొటీన్. ప్రతిరోజు మనం మెయిల్స్ చూసుకోవాలి, ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఏమైనా నోటీసులు వచ్చినాయా. అదేమంటే మీకు కావాలంటే ఎత్తులు కూడా చాలా మంది ఏంటంటే చూడండి, 2nd పాయింట్ చూడండి, ఆ అకౌంటెంట్ ఈమెయిల్ ఐడి, అకౌంటెంట్ సెల్ నెంబర్ ఇచ్చేస్తున్నారు. దాని ఒక బాధితులు ఇక్కడ ఉన్నారు ఒక ఆయన. ఆ అకౌంటెంట్ వాడి ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వటల్లా, దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ ఆయన్ని హెల్ప్ చేసి ఆయన్ని బయటపడేసాం. ఆ విధంగా మనం ప్రతిదీ కూడా అప్డేట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ స్లైడ్ ఇది చూడండి. అడ్వాన్స్ ట్యాక్స్ కట్టమని మీకు నోటీసులు వస్తున్నాయి కదా. అడ్వాన్స్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి, కడితే ఉపయోగం ఏంటి? 18% మీకు ఇంట్రెస్ట్ సేవ్ అవుతుంది. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ అకౌంట్లు ఓపెన్ చేయకండి, చాలా తగ్గించుకోండి. ఇంకా చాలా ఉన్నాయండి క్వశ్చన్ అడగాల్సినవి, కానీ టైం సరిపోట్లా. కాకపోతే చాలా క్వశ్చన్స్ అడిగేవాడు నేను. ఏమండి, 50 లక్షల మించి మీరు ప్రాపర్టీ కొన్నారనుకోండి, TDS కట్ చేయాలి 1%. TDS కట్ చేసి మిగిలిన డబ్బే అతనికి ఇవ్వాలి. సపోజ్ 50 లక్షలు పెట్టి ప్రాపర్టీ కొన్నాం అనుకోండి, 60,000 TDS కట్ చేసి 59,40,000 అతనికి ఇవ్వాలి. 60,000 మనం ఇన్కమ్ ట్యాక్స్ పంపించి సర్టిఫికేట్ ఇవ్వాలి అతనికి. ఆయన పాన్ కార్డు లేకపోతే ఏం చేయాలి? అతను పాన్ ఇవ్వాలి, పాన్ లేకపోతే కుదరదు. ఆయన పాన్ కార్డు లేదండి, లేకపోతే అసలు అమ్మేదానికే కుదరదు. అదే అది డిస్కస్ విత్ యూ. ఓకే, ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను నేను. వచ్చినాయి పాన్ కార్డే లేదు, అది SSA కాదు. అలాగే GSTలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవన్నీ చూసుకోండి. అక్కడ GSTలో కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. నెక్స్ట్ MVR అసోసియేట్ తీసుకున్నాను. ఒక ఫుల్ సెషన్ పెడదాం రామచంద్ర గారికి. చాలా చాలా సర్వీసెస్ ఉన్నాయి. బాబు సెక్రటరీ గారు, మీరు ఒక CA వాళ్ళందరినీ పిలిపించి ఒక రోజు పెట్టాలండి. ఇక్కడ నుంచి అయ్యే పెట్టండి. మాకు కావాల్సింది ఏంటంటే చూడండి, మా అడ్రస్ విజయవాడలో బకింగ్హాంపేట పోస్ట్ ఆఫీస్ దగ్గర మా ఆఫీస్ అండి. 30 years నుంచి అక్కడే ఉన్నానండి. 30 years ఇండస్ట్రీ నాది. 30 years నుంచి అక్కడే ఉన్నాను. 1994 నుంచి. హైదరాబాద్లో ఉంది ఒకటి, కాకినాడలో ఒక బ్రాంచ్ ఉంది, నెల్లూరులో బ్రాంచ్ ఉంది, గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది. 5 పార్ట్నర్స్, 5 బ్రాంచెస్. హెడ్ ఆఫీస్ విజయవాడ, మిగతా బ్రాంచ్లన్నీ
ఒక్కొక్క పార్ట్నర్ ఒక్కొక్క బ్రాంచ్ లీడ్ చేస్తుంటారు. అది నా వెరీ గుడ్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ. ఎస్ ఉదయ్ గారు చెప్పండి. 2.5 lakhs అయ్యయ్యో 25% వెళ్ళిపోయింది. లేదు లేదు, అది మీరు పాన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ పాన్ నెంబర్తో మీకు డిపాజిట్ అయి ఉంటుంది. అది ఎప్పుడు జరిగింది అది చూసుకోండి. అది మీరు కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇస్తే హెడ్ ఆఫీస్కి వాళ్ళు రెక్టిఫై చేస్తారు. వచ్చేస్తాయి, డబ్బులు వస్తాయి, వెనక్కి వస్తాయి డెఫినెట్గా. ఓకే రాజేంద్ర గారు, ఒకసారి మీతో ఒక ఫుల్ సండే మీటింగ్ పెట్టిస్తాం మీతో. అట్లా ఓకే, అదే సిఎస్తో ఒక మీటింగ్ పెట్టిద్దాం. చాలా చాలా ముందే మేము ప్రిపేర్ చేయొచ్చు, చాలా క్వశ్చన్స్ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మా ఆఫీస్ స్టాఫ్ బాగుంది. ఈజ్ అన్ ఆల్ రౌండర్ అండి, నాతో పాటు ఉంటారు. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 దాకా నాతోనే ఉండి ఈయన ఆల్ రౌండర్ ఈజ్ అలాంగ్ విత్ మీ. థ్యాంక్ యూ.